తల్లిదండ్రులకు నమస్కరిస్తూ చిన్న విజ్ఞప్తి. పిల్లలకు సెలవులు వచ్చేశాయి. చాలామంది పిల్లలు బయట రోడ్లపైన ఎర్రటి ఎండలో ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, బైక్లపైన తిరగడం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎండ తీవ్రత పెరిగింది. ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కావున మీ పిల్లలను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చదువుకునే, ఆడుకునే ప్రయత్నం చేయించండి. సెల్ ఫోన్లు అస్సలు చూడనివ్వకండి. ఏదైనా విజ్ఞానానికి సంబంధించిన మంచి ప్రోగ్రామ్స్ వస్తేనే టీవీ చూడనివ్వండి. బావుల్లో, చెరువుల్లో ఈత కోసం పంపించకండి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు బైక్లను అతివేగంగా నడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని మీ పిల్లలకు గుర్తు చేయండి. స్నేహితులతో వెళ్ళి దురలవాట్లకు బానిసవుతున్నారు. మీ పిల్లలను గమనిస్తూ మీ కంట్రోల్లోనే ఉంచుకోండి. సాంప్రదాయాలకు అనుగుణంగా మంచి విషయాలు ఎప్పటికప్పుడు చెబుతుండండి. మానవ విలువలకు, విజ్ఞానానికి సంబంధించిన మంచి పుస్తకాలను చదువుకునే అలవాటు చేయించండి. ప్రత్యేక ప్రతిభ ఉంటే ఆ దిశగా వెళ్ళేటట్లు ప్రోత్సహించండి. మంచి ఆహారం అందించండి. మానసికంగా, శారీరకంగా ఎదిగే ప్రయత్నం చేయించండి. ఆటపాటలతో సరదాగా, సంతోషంగా ఉండేటట్లు చూడండి. పిల్లల్లో ఉన్న టాలెంట్ని గమనించి వాళ్లకు ఇష్టమైన రంగంలో రాణించాలని కోరిక ఉంటే ఆ దిశగా మీ ప్రోత్సాహం అందించండి. దాదాపుగా ఈ 45 రోజుల్లో వాళ్ళకు ఇష్టమైన రంగంలో సమ్మర్ క్యాంప్స్ అంటే వివిధ రకాల ట్రైనింగ్స్, కోచింగ్స్ పంపించే ప్రయత్నం చేయించండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఈ 45 రోజుల్లో వాళ్ళు శిక్షణ పొందితే ఏ రంగంలో అయినా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ సెలవుల్లో ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల్లో ఉన్న టాలెంట్ కూడా బయట ప్రపంచానికి మనము అందించిన వారం అవుతాము. మానసికంగా ఒత్తిడిని పెంచకండి. జీవితాన్ని ఆనందంగా, విజయవంతంగా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే దిశగా మీ ప్రయత్నం, ప్రోత్సాహం ఉండాలి. మీ పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచి మీరు మరియు ఈ సమాజం గర్వపడేలా తయారు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.